అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అంతరిక్ష పరిశోధనలో మనం దేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గుడిమల్లంక వంతెన వద్ద ఉన్న శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు శుక్రవారం అంతరిక్ష దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇస్రో శాస్త్రవేత్తలు కృషి ఫలితంగా చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర వ్యోమ నౌకను విజయవంతంగా దింపిన ఘనత ప్రపంచంలో భారతదేశానికి దక్కిందని ఆ రోజు ఆగస్టు 23వ తేదీ అని 10వ తరగతి విద్యార్థిని నేహశ్రీ తెలిపింది. సుమారు 100 మంది చిన్నారులు స్వయంగా రూపొందించిన అంతరిక్ష నౌకల నమూనాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలో అన్ని దేశాలను అధిగమించి మన దేశాన్ని ముందు స్థానంలో నిలబెడతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సెక్రటరీ మరియు ప్రిన్సిపల్ ప్రసాద్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గీతిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ఆగస్టు 23 అనగా జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాము. చంద్రయాన్ 3 చంద్రునిపై విజయవంతంగా దక్షిణ ధ్రువం వైపు ల్యాండింగ్ అయిన జ్ఞాపకార్థం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 2023వ తేదీన ఆగస్టు 23వ తేదీన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 ల్యాండర్ను రోవర్ను చంద్రుని వైపు పంపింది. ఇది ఒక మైలురాయిని చెందిందన్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోడీ గుర్తించి ప్రతి ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. ధన్యవాదాలు. నా పేరు నేహశ్రీ. నేను వివేకానంద పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాను. ఈరోజు మా పాఠశాలలో 100కు పైగా విద్యార్థులు రాకెట్స్ని అయితే తయారు చేసి తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష యాత్ర గురించి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర వహించింది అంతరిక్ష యాత్ర. ASLV 1992లో PSLV, అలానే 2005లో ప్యాడ్ లాంచ్ ఆపరేషన్, 2008లో చంద్రయాన్, 2014లో మంగళయాన్, ఇలా ఎన్నో అంతరిక్ష యాత్రలను అయితే నిర్వహించింది భారతదేశం. ఇందులో 2019లో చంద్రయాన్ 2 ఇలా పలు విజయాలను సంపాదించింది. ధన్యవాదాలు.